తెలంగాణ ప్రభుత్వోద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల్ని వేధిస్తున్న బకాయిల గుట్టల వెనుక అసలు కారణం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ IFMIS అనే వాదన రోజురోజుకి బలపడుతోంది. ఈ విధానాన్ని 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. పారదర్శకత పేరుతో మొదలైన ఈ డిజిటల్ విధానం ఇప్పుడు ఉద్యోగుల చెల్లింపులకు అడ్డుకట్టగా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలు 11,500 కోట్లు దాటాయని చెబుతున్నారు. దీనికి తోడు ప్రతి నెల ఉద్యోగ విరమణ చేసేవారితో మరో 300 కోట్లు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల బిల్లులు, బకాయిల చెల్లింపులకు 700 కోట్లు మాత్రమే విడుదల చేస్తూ ఉండటంతో బకాయిల గుట్ట పెరుగుతూ ఉంది, కానీ తగ్గడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన IFMIS విధానం కాంట్రాక్టర్లకు, తమకు నచ్చిన వారికి డబ్బులు విడుదల చేసేందుకే ఉద్దేశించినట్లుగా కనిపిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులంటున్నారు. ఫలితంగా ఉద్యోగులు తమ బిల్లులు ఎప్పటికప్పుడు డ్రా చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంగతి మరీ ఘోరంగా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపు కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,000 కోట్ల పెండింగ్ ఉండగా కాంగ్రెస్ హయాంలో అది 11,500 కోట్లకు పెరిగిందని ఉద్యోగ సంఘాల నాయకులంటున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడం మూలంగా ఆ భారమంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బకాయిల గుట్టను తగ్గించేందుకు ప్రతి నెల 1,500 కోట్లు విడుదల చేస్తే సమస్య ఏడాది వ్యవధిలో తీరిపోతుందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీని ఊహించినంతగా పెంచేశారు. దీంతో ఉద్యోగులు సైతం ఆనందపడ్డారు. ఇంత మంచి ముఖ్యమంత్రి ఇప్పటివరకు చరిత్రలోనే లేరంటూ డప్పు కొట్టారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ అదే ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. డిఏ బకాయిల కోసం కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏళ్లు దాటినా డబ్బులు ఖాతాలో జమ కావడం లేదు. ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. పైరవీకారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోన్న పదవీ విరమణ ప్రయోజనాలు చేతికొచ్చే పరిస్థితి లేదు. వీరి పరిస్థితి సచివాలయం, ఆర్థిక శాఖలో ఎక్కే మెట్టు, దిగే మెట్టు అనే చందంగా మారింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ప్రతినిత్యం పదుల సంఖ్యలో చక్కర్లు కొడుతోన్న ప్రయోజనం మచ్చుకైనా కనిపించడం లేదు. మరికొందరు హైకోర్టు మెట్లెక్కి న్యాయం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇలా హైకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకొని తమకు రావాల్సిన బకాయిల్ని వసూలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారి పెండింగ్ బకాయిలు 11,500 కోట్ల వరకు ఉన్నట్లుగా ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రతి నెల సరాసరి 600 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. దీంతో ఇప్పటికే పెండింగ్లో ఉన్న బకాయిలకు అదనంగా మరో 300 కోట్లు ప్రతి నెల చేరిపోతున్నాయి. ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తోన్నా బకాయిల గుట్ట తగ్గకపోగా పెరిగిపోతోంది. ఈ లెక్కన మంజూరు చేస్తే బకాయిలు జీరో కావాలంటే కనీసం 2 సంవత్సరాల వ్యవధి తీసుకుంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మొత్తం బకాయిలు ప్రతి నెల అదనంగా పెరిగే మొత్తాన్ని కలిపి ప్రతి నెల 1,500 కోట్ల చొప్పున ఆర్థిక శాఖ విడుదల చేస్తే ఏడాదిలోగా బకాయిల చెల్లింపులు పూర్తవుతాయని అంటున్నారు. ప్రతి నెల పెన్షనర్లకు పింఛన్ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేస్తున్నారు గాని వారికి చెల్లించాల్సిన బకాయిల్ని మాత్రం చెల్లించడం లేదని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఈ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయనంటున్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించాల్సి వస్తోందన్న ఉద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి మరో 3 సంవత్సరాలు అంటే 61 ఏళ్లకు పెంచారు అనే వాదనలు ఉన్నాయి. అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరెండర్ లీవులు, ఫెస్టివల్ అలవెన్స్లు, జీపీఎఫ్ రుణాలు, టీఏ బిల్లులు, వాహన అలవెన్స్లు తదితర 18 రకాల బకాయిలు పెండింగ్లో పెట్టారు. వీటి మొత్తం సుమారు 6,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవీ విరమణ చేసేవారు పెరిగిపోయారు. దీంతో బకాయిలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ప్రతి నెల 700 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేస్తోంది. ఈ మొత్తం నుంచి 300 కోట్లు జీపీఎఫ్కి, మిగతా 400 కోట్లు సీనియారిటీ ప్రకారం చెల్లిస్తున్నారు. రిటైర్ అయిన వారికి ఇంకా 2,000 కోట్ల వరకు జీపీఎఫ్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. IMS రాకకు ముందు బీఆర్ఎస్ పాలకులు 2018 సంవత్సరంలో ఆర్థిక శాఖలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విధానం తీసుకొచ్చారు. ఈ ఆన్లైన్ విధానంతో ఏ రోజు ఎంత ఆదాయం వస్తోంది, ఎవరికి చెల్లిస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్, ఇతర బిల్లుల కోసం ప్రతి నెల 100 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లుగా వెల్లడైంది. దీంతో వీరి చెల్లింపులకు కత్తెర వేయాలని బీఆర్ఎస్ పాలకులు భావించారు అని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి చెల్లింపులను ఆపివేయాలని, కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లింపులు చేయాలని బీఆర్ఎస్ పెద్దలు స్పష్టమైన ఆదేశాలిచ్చారు అని, ఫలితంగానే బకాయిలు ప్రతి నెలా పెరిగి
ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారికి శాపంగా మారిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఐఎంఎస్ విధానం రాకముందు డిస్ట్రిక్ట్ ట్రెజరీలో బిల్లులు సమర్పించిన వెంటనే చెల్లింపులు జరిగేవని, పెండింగ్లో ఉండేవి కాదు అంటున్నారు. ఇలా బిల్లులు సమర్పించగానే అలా చెల్లింపులు జరిగిపోయేవని గుర్తు చేసుకుంటున్నారు. వాహనాల అలవెన్స్లు, ఇతర అలవెన్స్లు కూడా నెలల తరబడి చెల్లించకుండా పెండింగ్లో పెట్టారు అని వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే విధానం అనుసరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎంతకాలం సాగదీస్తే ప్రభుత్వానికి అంత భారం పెరుగుతూ ఉంటుందని, ఇప్పటికైనా తగిన నిర్ణయం తీసుకుని ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించేలా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు వెంటనే చెల్లించే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.